ఆశీర్వదించడం బట్టి గత దినములన్నీ ప్రభు రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ పరిశుద్ధ దినం 3వ ఆరాధనలో ఈ విధంగా ప్రభువుని స్తుతించి కనపరచడానికి ప్రభు ఇచ్చిన విలువైన సమయంలో బట్టి ఆయనకి మహిమలు కలుగుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాక యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటున్న వీళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ శివన్కొండ ప్రార్థన మందిరం తరపు నుంచి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని విని చివరిలో చేస్తున్న ప్రార్థనలు మీరు పాల్పంచుకోవాలని దైవ దీవెనలు పొందాలని ప్రభుత్వంగా మనం చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వాక్యం విని మీలో అనేకలు బలపరచబడుచున్నారని నమ్మి విశ్వాసంతో మిమ్మల్ని బట్టి దేవుడిని మహిమపరుస్తున్నాను కనపరుస్తున్నా. మీరు ఈ వాక్యాన్ని విని మీకు తెలిసిన వారికి వీటిని షేర్ చేస్తూ ఈ వాక్య భాగాన్ని విని వారు కూడా బలపరచబడేటట్టుగా మీరు ఈ వాక్య భాగాన్ని విని బలపరచబడి మీకు తెలిసిన వారికి కూడా వాటిని షేర్ చేసి వారు కూడా బలపరిచేటట్టుగా జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి శివన్కొండ ప్రార్థన మందిర తరపు నుంచి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ మహిమాంతమై ఇంతవరకు ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చి నడిపించి ఉన్నారు. పాటల ద్వారా ప్రార్థన కీర్తన భాగం స్తుతి ఆరాధన ద్వారా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా మనం ఆనందిస్తూ ఉంటామో అంతకంతకు దైవ దీవెనలు ఆశీర్వాదాలను పొందుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుని పేరు మనం చేస్తున్నాం. ప్రభువుని ఎంత స్తుతించినా తక్కువనండి. ఆయనకు మనం ఏమిచ్చి ఆయన రుణము తీర్చలేదు. ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చలేదు. మనం బ్రతుకు దినములు అన్నీ స్తుతించినా ఆయన రుణమును మనం తీర్చలేదు. అనేక గుప్పలుగా ఇంటికి దేవుని బిడ్డలారా, ముగ్గురు నలుగురు దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్న మగవారు అందరూ కూడా రోజులలో కరోనా వ్యాధితో చనిపోతూ నానా రకాలుగా బాధపడుతూ అనేక కుటుంబాలు రోజులలో భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారికంటే మనం శ్రేష్ఠులమని కాదు, గొప్పవారమని కాదు, మంచివారమని అసలుగే కాదు. కానీ ఆయన ఉచితమైన కృప, ఆయన ప్రేమని బట్టి మాత్రమే బ్రతికి భక్త కట్టి ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి మనం ఇచ్చాడు. అందుకు బట్టి దేవుడిని మనం ఏం చేయాలమ్మా? మనసారా పరిపూర్ణమైన మనస్సుతో మన మనసును అటుతో పోయేట్టుగా మనసారా దేవుడిని ఆరాధించి గణపరచి ప్రభు సన్నిధిలో మర్యాదగా మన జీవితాన్ని సమర్పించి దేవుని కొరకు మణిగుంటలుగా మార్చబడడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట అందరికీ మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. సమయం 12:30 నేను వాక్యం మొదలు పెట్టేటప్పుడు 12:30 అవుతుంది. టైం చాలా సమయం దాటిపోతూ ఉంది. ఏదేమైనా దేవుని సన్నిధిలో ఇది ఆఖరి ఆరాధన కనుక కొంచెం సమయం ఎక్కువైనా పర్వాలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం వేరే ఆరాధన పెట్టుకోవాలని లేదు, అందుకే లాస్ట్కి ఇచ్చాడు దేవుడు మనకి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని స్తుతించి మరి ఎక్కువగా ప్రభువుని కనపరచడానికి, ప్రభు సన్నిధిలో ఆనందించడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనిని గూర్చి మనం భయపడద్దు, అధైర్యపడద్దు. లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏ విధమైన ఆందోళన మీరు చెందద్దు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభు మీద ఆధారపడండి. దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేనిని గురించి దిగులు పడకుండా, చింతించకుండా ప్రభు మీద ఆధారపడి విశ్వాసంలో దేవుడి కార్యాల కొరకు మన ముందుకు వెళ్ళినప్పుడు శక్తివంతుడైన దేవుడు తప్పగా మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తామని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. ఈ మధ్యాహ్నకాల సమయం ముందు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. లేవికాండం
2వ అధ్యాయం 11వ వచనాన్ని చదివి ముందుకు కొనసాగించబడతాం. లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనం. లేవికాండం అంటే అదేనా కొంచెం బయట తీస్తున్నారు ఇంకా. లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మీరు యెహోవాకు చేయు నైవేద్యము ఏదియు పులిసి పొంగిన దానితో చెయ్యకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెలైనను సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుకుని లేఖన భాగములను చేసి ఉండిగా చేతగా మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాత్రమే మాట్లాడండి ప్రభు. నీ మాట వినడానికి వచ్చామైనా మీ మాట వింటేమో బ్రతుకులు చక్కబడుతుంది ప్రభు. మీ మాట వింటేమో మార్గాలు సరిచేయబడుతుంది నైనా. మీ మాట వింటేమో బ్రతుకు అద్భుతాలు జరుగుతుంది ప్రభు. మీ మాట వినడానికి మేము వచ్చాం. మీరు మాత్రమే మాతో మాట్లాడనిస్తాం, మాతో ముచ్చటించండి నాయన. వాక్యంలో నగుడాత్మైన సత్యములు లోతైన మర్మములను మాకు బయలుపరచు. వాక్యం వెల్లడి అవుతుండగా ప్రతి మాట పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి గుండెని తాకుడుగా ప్రార్థిస్తుంది. ప్రతి మాట నీకు కనబడిగా ప్రతి గుండెని చొచ్చుకొని వెళ్ళినట్లుగా పశ్చాత్తాపంతో నీ పాదాల మీద పడి అనుభవాలను మార్చుకున్నట్లుగా మీ కార్యాలను మీరే గ్రహించి జనతా మహిమా ప్రభావం మీరే తెచ్చుకున్నారు. మన ఆత్మ శరీరం మీ చేతిలోకి సమర్పిస్తుంది. సరిగా విననీయకుండా, సరిగా అర్థం చేసుకోనియకుండా అడ్డుపరుస్తున్నప్పుడు యేసునామములో కాలిపోయిపోయినా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి ఒక్కరు ముందుకు మాట్లాడినా అద్భుతాలు జరిగించు, బయలుపరచు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించు. కనబడి అంతకాల శక్తులు యేసునామములో కాలిపోవుగాక. ప్రత్యేకమైన దీవెనలతో మహిమాత్మకై ఈ కార్యాలను మీరే జరిగించమని తెలుసుకున్నాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో పులిసి పొంగిన దానితో తేనెతో ఏం చేయాలట? హోమమును అర్పించకూడదు. ఏం అర్పించకూడదు? హోమమును అర్పించకూడదు. పులిసిన పిండి దేవుని బిడ్డలారా, అది ఎంత కొంచెమైనా మంచి ఉన్న పిండిని అంతా కూడా ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? పాడు చేస్తుంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. పులిసిన పిండి, తేనె, ఈ 2 అంశాలు ఈరోజు వాక్యంలో వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పులిసిన పిండి కొద్దిగా అయినా ఆ మంచి ముద్దైన పిండి అన్నింటినీ కూడా పాడు చేస్తుంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా పిలువబడిన మనం, క్రైస్తవులుగా పిలువబడిన మనం, రక్షణ పొంది పరిశుద్ధమైన మార్గంలో పాపాల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి, అపవిత్రాత్మల నుంచి, పనికిరాని వాటిలో నుంచి విడుదల పొందిన మనము ఏ చిన్న పులిసిన పిండి మనలో ఉందా, పనికిరాని ఏది చిన్నది మనలో ఉందా, మనలో ఉన్న మంచి జీవితం అంతా కూడా పాడైపోతుంది అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యముతో నింపబడి, ప్రార్థనతో నింపబడి, దేవునికి ఇష్టమైన బ్రతకవలసిన మన బ్రతుకులలో ఏ చిన్న దేవునికి అయాసకరమైన అవిధేయత కలిగిన పనులు ఏ చిన్నకున్నా మన పరిశుద్ధమైన జీవితం అంతా కూడా పాడైపోతుంది అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఆ పిండి, ఆ మంచి
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి చిన్నది కనబడుతూ ఉంటుంది సంఘం యొక్క పరిస్థితి. కాబట్టి ఒకవేళ మాట్లాడుకుంటే తింటే గంట తప్పగా పడుతుంది. త్వరగా తినమంటే బాగుంటుంది. ఇక ఇష్టం వచ్చిన అది ఎప్పుడు తింటే అక్కడ తినని వదిలేస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే వాక్యం చదవడానికి 2 గంటలు తీసుకోండి. 1 గంట తినడానికి అయితే 2 గంటలు వాక్యం చదవడానికి. అర్థమవుతుందండి మీకు? కాబట్టి నోట్బుక్లో రాసుకోండి, వాక్యాలు రాసుకొని ఇంట్లో వెళ్ళి చక్కగా ఏం చెప్తామమ్మా నువ్వు మందిరానికి వచ్చి బైబిల్ చదవడమే మహా కష్టం, ఇంట్లో కూర్చొని బైబిల్ చదవమంటారా అన్నట్టు ఒకరు మహాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మొహాలు పెట్టుకున్నా ఇక్కడ చెప్పవలసింది చెప్తాను అంతే. మీరు ఎన్ని మొహాలు 30,000 మొహాలు పోయినా ఇక్కడ చెప్పవలసింది మాత్రం తప్పగా చెప్పి తీర్చాను అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా పులిసిన పిండిని వచ్చి గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం రాశారో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి వచ్చమైనను ముద్ద అంతయు పులిసి పులియా చేయును, పులియా చేయును. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతా కూడా ఏమవుతుందండి? అంతే, పుల్లగానే అవుతుంది. దేవుని బిడ్డలారా, మీరంతా బాగుంది, అంతా బాగుంది. ఏ చిన్న పనికి రానిది మీ హృదయంలో ఉన్నా మీ దేహమంతా పనికి రాకుండా అయిపోతుంది. అర్థమవుతుందండి? పులిసిన పిండి కొంచెమైనా ఆ ముద్ద అంతటినీ పులియ చేసినట్టుగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా బ్రతకవలసిన మనము, పవిత్రంగా బ్రతకవలసిన మనము, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకవలసిన మనము, దేవుని కార్యాలు చేయవలసిన మనము, హృదయంలో దేవుని వాక్యం తప్ప దేనికి చోటులో కూడా ఉండదు అన్న మనము కొంచెం దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏ కొంచెం మనలో ఉన్నా, మన హృదయంలో ఉన్నా ఈ పిండి ఏమవుతుందండి? ఈ మంచి ముద్దగా తయారు చేస్తే ఈ పిండి ఏమైపోతుందండి? ఏమవుతుంది? హృదయం అంతా చెడిపోతుంది. అందుకే 29 చెప్పారు, హృదయము మోసకరమైనది, బహు వ్యాధి గలది. అది బహు వ్యాధి గలది. వాటిని పరిశోధించి తెలుసుకోవాలి ఎవరు? ఈయనే కూర్చున్నారు. మీ మనసులో ఉన్నది ఎవరు చూస్తారు? చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధంగా వచ్చారు, అలాగే తెల్లబడలేదు. పవిత్రంగా కనబడుతున్న దేవుడి దగ్గర లోపల ఏముందో ఎవరు చూడగలరు? అనగా లోపల చూసేవాడు ఎవరు? నీకు నాకు ప్రాణత్యాగం చేసి రక్తంగా వచ్చి కన్నదేవుడు. నీ మనస్సుని నువ్వు ఉన్న చోటనే నీ హృదయాన్ని పరిశోధిస్తున్నావు. నువ్వు పులిసిన పిండిని పెట్టుకొని వచ్చావా మందిరానికి? మంచి ముద్దగా తయారు చేసిన ఈ దేహంలో, ఈ శరీరంలో, ఈ ఆత్మలో పనికి రాని దేవాల పెట్టుకొని మందులో అడుగు పెట్టావా? ఎక్కడ కూర్చున్నావు? ఎలా కూర్చున్నావు? నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు మనతో సంచరిస్తున్నాడు. హృదయాన్ని పరిశోధించే దేవుడు. పనికిరాని పులిసిన పిండి, పొక్కిన పిండి, పనికిరాని పిండి ఏది నీ హృదయంలో ఉన్నా నీ శరీరము, నీ ఆత్మనంతా కూడా పులిగ చేస్తుంది. నువ్వు చేసిన ఆరాధన కూడా యోగ్యమైనది కాదు అనే సత్యం దేవుని యొక్క లేఖనములో వచ్చి దేవుడు మనతో తేటగా మాట్లాడచ్చు. అపవిత్రమైనది చిన్నది నీలో కనబడినా పరిశుద్ధమైనది దేహం, పవిత్రమైనది దేహం, దేవునికి ఇష్టంగా ఆయన కొరకు సిద్ధపరిచిన ఈ దేవాలయము అపవిత్రపరచబడుతుందని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియ సంఘమా, దైవిక జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధికి ఆరాధనకు వచ్చినాం. ఏ హృదయంతో వచ్చాం? దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయనకి ఇష్టమైన దేవాలయంలో ఉండడానికి, ఆయన ఆరాధనకు, ఆయన నివాసం చేసే హృదయంగా నీ హృదయం ఉండాలని నువ్వు నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి
ప్రియ సంఘమా, పవిత్రమైన మనము, పరిశుద్ధంగా పిలువబడిన మనము, పరిశుద్ధులుగా పిలువబడిన మనము, మంచి పిండిగా, మంచి ముద్దగా దేవుడి ద్వారా పరిశుద్ధంగా ఆయన మనల్ని సిద్ధపరిస్తే మనకు ఆయాసకరమైనది ఏ చిన్నది మనలో ఉన్న హృదయము అపవిత్రమైపోతుంది. హృదయం అపవిత్రమైతే దేహమంతా అపవిత్రం, దేహం అపవిత్రమైతే ఆత్మంతా కూడా అపవిత్రతనే. అందుకే పులిసిన పిండి, పులిసి పొంగిన పిండిలో కోపము అర్పించకూడదు. అది నేను అంగీకరించను కాక అంగీకరించు. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉంది మన హృదయం? బయటికి చూడడానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ ప్రభు మనల్ని చూసినప్పుడు మన హృదయంలో పలికినాడు ఏది లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషులుగా కనబడి అనుభవాలు ఉన్నాయా? పై రూపం దైవ సేవకులు చూస్తారు, అందరంగా దేవుడు చూస్తున్నాడు, మీ పక్కన చూస్తున్నాడు ఆయన. ఏ హృదయం ఏ పులిసిన పిండితో నింపబడింది, ఏ అపవిత్రమైన హృదయంతో, మాటలతో, చూపులతో, పనికిరాని వాటితో హృదయాన్ని నింపబడి మందిరానికి వచ్చిన ఆరాధన చేస్తావు, దేవుడు వాటిని అంగీకరించదు కాక అంగీకరించదు. ప్రభువు నివాసంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. మీరు దేవుని ఆలయమని ఎదగరే, మీ శరీరం దేవునికి ఆలయమని ఉండాలన్న సంగతి మీరు ఎదగరా? కట్టబడిన ఆలయంలోకి దేవుని కట్టిన ఇది చేతి పనితో కట్టబడిన మందిరము, మనమందరినీ దేవుడు కట్టారు. దేవుడు కట్టిన ఈ మందిరంలో దేవుడు నివాసం చేయాలని కోరుకుంటున్నాను. పులిసిన పిండి ఏ కొంచెమైన పరిశుద్ధమైన బ్రతుకును అంతటిని కూడా ఏం చేస్తుందండి? మీ నోటిలో నుంచి వస్తే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన నీ చూపు, అపవిత్రమైన నీ నడవడిక, అపవిత్రమైన నీ మాటలు, అపవిత్రమైన పనికిరాని కార్యాలు ఏది నీ హృదయంలో పెట్టుకున్నా పరిశుద్ధమైన నీ దేవాలయం. నమ్ముకుంటే నోటిని పరిశుద్ధపరచు. నోటికి బాప్తిసం వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? నోటికి బాప్తిసం ఇచ్చారా దేవుడు? లేదా ఆ దొంగలాగా ఒకరిని చంపి వచ్చి చేతులు ముంచుతానంటున్నారా? చెప్పండి. ఇంకా కొంతమందికి తిట్టేది ఉంది, వాళ్ళని తిట్టేసి వచ్చి నోటికి బాప్తిసం ఇస్తానంటున్నారా? చెప్పండి, చెప్పండి అయ్యారు అమ్మాలు, చెప్పండి. బూతులు మాట్లాడితే దేవుడు ఎవరికి వచ్చి తగ్గింప చేస్తాడు. చాంద్రసుని గుర్తు పెట్టుకోండి. జాగ్రత్త పడాలి. పరిశుద్ధమైన దేవాలయంలో పిలువబడిన మనము అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపు, అపవిత్రమైన క్రియలు, అల్లరితో కూడిన ఆటపాటలు, జోకులు, వ్యసనాలు, అనుమానాలు, భయంకరమైన పరిస్థితులు అన్ని నట్టుబడి ఆరాధనకు వచ్చి ఆరాధన చేస్తే దేవుని ఆరాధన వింటారు, అంగీకరిస్తారని నమ్మకం ఉందా మీకు? వస్తున్నారు పోతున్నారు అంతే, వస్తున్నారు పోతున్నారు అంతే. పులిసిన పిండి ఏది పెట్టుకొని పెట్టినా నీవు శరీరం అంతా కూడా అపవిత్రతతో నింపబడి అపవిత్రమైన ప్రభు ఇష్టంగా ఉండదనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. చాలా జాగ్రత్తగా ఈ కడవరి దినములో పరిశుద్ధమైన బ్రతుకుని కాపాడుకోవడానికి ప్రయాసపడాలని ప్రభు పేరుగా మనవి చేస్తున్నాం. పులిసిన పిండి దేవుని బిడ్డలారా హృదయం అంతటిని పాడు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. హృదయంలో కలిగిరి, అసమాధానం, అశాంతి ఎందుకు వస్తుంది మన బ్రతుకులలో? పులిసిన పిండి పెట్టుకొని దేహమంతా కూడా అపవిత్రపరచు. మంచి ముద్దగా దేవుడు మనల్ని సిద్ధపరిస్తే మన మాటలు, క్రియలు మనల్ని ఏం చేస్తుందండి? అపవిత్రపరిచి పులిసిన పిండితో నాకు హోమం అర్పించొద్దు అని ప్రభు ఎందుకు చెప్పారు? పులిసిన పిండి ఆ రోజు హోమం, ఈరోజు ఆరాధన. ఈరోజు ఆరాధన పాత నిబంధన గ్రంథంలో హోమానికి గుర్తుగా కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేవారికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. ఉందా సత్యములలో? ఉందా ఆత్మ వలలో? పరిశుద్ధమైన ఆత్మ ఉందా?
ఒకసారి గుడ్డ మీద చేతులు పెట్టుకొని అడగండి. వారమంతా ఎన్ని తప్పు చేస్తున్నాం, వారమంతా ఎంత అపవిత్రమైన మాటలు పడిక్కడ వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, ఇంటిలో పిల్లల మాటలు వినకపోతే ఎన్ని భయంకరమైన మాటలండి. అది చెవుతో వినలేము, కళ్ళు చూడలేము. అలాంటి భయంకరమైన పరిస్థితి. అవన్నీ హృదయంలో పెట్టుకోవచ్చు. నువ్వు ప్రభువుని ఆరాధించడం ద్వారా నీకు ఆరాధనకు ఫలితం ఏమైనా ఉంటుందా? మార్పు లేని జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. మార్పు చెందునందుకు, మార్పు చెందు పరిశుద్ధంగా దేవుని ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని నామాన్ని మహిమ గల పిల్లలుగా మార్చబడే గాక. ఆయనకి ఇష్టమైన బ్రతుకు కావాలండి మనకు. ప్రభు ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేసేటప్పుడు ఒక్కసారి సిలువ వైపు చూడండి. నా కొరకు రక్తం కాల్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అయ్యో నేను చేయకూడదు, నేను మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, కూర్చుంటారు, సినిమా థియేటర్ వెళ్ళి కూర్చుంటారు, టీవీ దగ్గర కూర్చుంటారు, గంటలు గంటలు పనికిరాని అన్నీ వింటారు, పనికిరాని అంత పాటలు అన్నీ వింటారు, పనికిరాని జోకులు అన్నీ మాట్లాడతారు. దేవుని దగ్గరకు వచ్చి ఆరాధనయ్యా ఆరాధన అని మాట్లాడతారు. వింటాడు దేవుడు. ఆరాధన అంగీకరిస్తారా? హోమం చెయ్యకపోతే అంటారా లేదా? అన్ని పెట్టుకొని ఆరాధిస్తే దేవుడు వింటారా? అక్కడ స్పష్టంగా చెప్పారు. నువ్వు పురుషుల పెట్టి పెట్టుకొని పనికిరాని పెట్టుకొని హోమం నువ్వు చెయ్యదు అంతే. దేవుడు వినలారా, చాలా లోతైన ఆశీర్వాదం ప్రభు మనకు దాచిపెట్టింది. కాబట్టి చాలా పవిత్రంగా మన బ్రతుకుని కాపాడుకోవడానికి ప్రయాస. గలతీయులకు రాసిన పత్రికలు అందుకే చెప్పాడు పౌలు గారు, పులుసుల పిండి కొంచెమైనా ముద్ద అంతటిని కూడా ఏం చేస్తుందంట? పులియా చేస్తుంది. చూడండి, ఆ పులుసుల పిండి ఏదో చెప్తాం దేవుడు. దేవుడే చెప్పాలి, అమ్మగారు కాదు, అయ్యారు కాదు. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆ పులుసుల పిండి సంగతి చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. చాలు. దేవ ఎవరండి ఇక్కడ? ఎవరైనా ఎవరితో ఉన్నవాడు? పౌలుతో, అపోస్తలుడైన పౌలు గారితో ఉన్న వ్యక్తి. సేవకులతోనే ఉన్నారండి, సేవకులతోనే ఉన్నాడు, సంఘములోనే ఉన్నాడు, పరిచర్యలోనే ఉన్నాడు, దేవుని పనిలోనే ఉన్నాడు. మనసులో ఎప్పటి నుంచో ఏం ఆలోచన తెలుసా? ఎప్పటికైనా సరే వీళ్ళు వదిలిపెట్టాలి. మనసులో ఆలోచన తెలుసా? దేవకి మనసులో ఆలోచన ఏమో తెలుసా? పులిసిన పిండికి సంబంధించిన సంగతి చెప్తున్నాను. హృదయం మాత్రం ఎక్కడుందో తెలుసా? ఏ రోజుకైనా వీళ్ళని వదిలిపెట్టి నేను వెళ్తాను. ఎందుకు? పరిశుద్ధులతోనే ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు, దైవ సేవకులతోనే పరిచయంలో ఉన్నాడు, దేవుని బిడ్డలారా నమ్మకమైన వాడిగా ఉన్నాడు, అన్ని విషయంలో వారితో తెలుగుతున్నారు, అన్ని కార్యాలలో పాల్పంచుకుంటున్నారు. మనస్సులో మాత్రం లోక ఆలోచన. ఏం ఆలోచనమ్మా? నాకు అసలు లోక ఆలోచనే లేదమ్మా అన్న చెప్పలేదండి. ఒక్కడు ఎంతలేడు, ఒక్క వ్యక్తి కూడా ఎంతలేదు. పులిసిన పిండి అమ్మాయి. ఏ పిండి? పులిసిన పిండి. బాగానే కనబడుతున్నా ముందు, నేను మీ ముందు బాగానే కనబడుతున్నా. ఎర్రబైపు పడుకొని తెలిసేటట్టు కదా. ఎన్ని పులిసిన పిండి ఉందో నా దగ్గర మీకేం తెలుసు? మీ దగ్గర కదా, నాకేం తెలుసు? నజరేయుడైన యేసు చూస్తున్నాడు. నీ పక్కలోనే ఉన్నాడు, నా పక్కలోనే ఉన్నాడు. బాగా మాట్లాడుతున్నావమ్మా, నీ సంగతి చూసుకోవాలి వస్తున్నాను. బాగా మాట్లాడుతున్నా కానీ ఎర్రబైపు పడుకొని తెలిసేటట్టు నీ సంగతి చూసుకో ఫస్ట్, తర్వాత వాళ్ళకి బోధించు అంటారు. నన్ను రెండంచెల గల కట్టాను
వింటున్న వారికి చెప్పుచున్న నాకు వర్తిస్తూ పరిచయంలో ఉన్నాను. లోక సంబంధమైన ఆలోచన పెట్టుకున్నావా? జాగ్రత్త సుమి అని ఫస్ట్ నన్ను హెచ్చరిస్తూ తర్వాత మిమ్మల్ని హెచ్చరిస్తూ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం పరిశుద్ధంగా ఉండాలి. దైవ సేవకులతో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు చూస్తున్నారు, సూచక్రియలు చూస్తున్నారు, ఆత్మల రక్షణ చూస్తున్నారు, అనేకమైన కార్యాలు కన్నారా చూస్తున్నారు. కానీ మనస్సులో మాత్రం ఏముందో తెలుసా? లోకాశ. వీళ్ళతో ఉంటే నాకు ఏం దొరుకుతుంది? వీళ్ళతో ఉంటే నాకు ఏం దొరుకుతుంది? వీళ్ళతో ఉంటే మాత్రం నాకేమవుతుంది? నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటాను, నాకు కావాల్సింది నేను పొందుకుంటా. లోక సంబంధమైన తలంపులు ఆలోచన పెట్టి దైవ సేవకుల మీద విరోధమైన మనస్సును కలగజేసుకొని వారితోనే తిరుగుతున్నారు, వారితోనే కలిసి ఉంటున్నారు, వారితోనే సంచారం చేస్తున్నారు, వారితోనే కలిసి బ్రతుకుతున్నారు. కానీ మనస్సులో ఉరిసిలో పిండి పెట్టుకొని తిరుగుతున్నారు. చెప్పలేదు మనసులో ఏ పిండి ఉంది? ఏ పిండి ఉంది? పరిశుద్ధుడే, ఆత్మపూర్ణుడే, దైవ సేవకులు ఉన్నారు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. చూడడానికి మాత్రం ఏమో ఎంత మంచోడో అనుకోవచ్చు మా పౌరు గారు. ఎంత మంచోడో ఏమా, ఎంత మంచివాడో, మమ్మల్ని అంత ఎత్తుతూనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, మాతో సంచారం చేస్తున్నాడు, మాతో కలిసి బ్రతుకుతున్నాడు అని ఎన్ని రకాలుగా ఆలోచన చేశాడు పాపం పౌరు గారు. కానీ ఏం చేశాడు? ఇక లోకమును ప్రేమించి ఎక్కడికి విడిచిపోయాడు? నన్ను విడిచి వ్యసనానికి వెళ్ళిపోయాడు. అంతే. విడిచిపోవడం, సంఘాన్ని విడిచిపోవడం, సంఘ క్రమం పాటించకపోవడం, సంఘంలో ఉండి కూడా వివాదమైన మనస్సాక్షి కలిగి ఉండడం, సంఘంలో ఉండి కూడా చిచ్చులు పెట్టే స్వభావాలు కలిగి ఉండడం, సంఘంలో ఉండి కూడా మోసగాళ్ళ బ్రతుకు కలిగి ఉండడం, సంఘంలో ఉండి కూడా అపవిత్రమైన వాటితో నింపబడడం, సంఘంలో ఉండి కూడా పనికిరాని కార్యాలు చేయడం, సంఘంలో ఉండి కూడా వ్యతిరేక భావాలు కలిగి బ్రతకడం ఉదిసిన పిండికి సమానమైన సత్యమని గురుతెరగాలి. గట్టిగా చెప్పాలి. సంఘంలో ఉన్న మనం, సహవాసంలో ఉన్న మనం, దైవ సేవకులతో అటాచ్మెంట్లో ఉన్న మనం, దేవుని కొరకు బ్రతకవలసిన మనం, సంఘములో ఉండి దైవ సేవకులతో ఉండి పరిశుద్ధులుగా కనబడి, పవిత్రులుగా కనబడి, విశ్వాసులుగా కనబడి, ప్రార్థనాపరులుగా కనబడి, అంతరంగంలో పులిసిన పిండి పెట్టుకొని తిరుగుతున్నారో జాగ్రత్త సుమే, దేవుడు చూస్తున్నాడు. ఇగో లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి. ఎంత భారంతో రాసిందో చదివేది, ఎంత భారంతో, ఎంత భారంతో అండి, ఎంత భారంతో రాసుకోవచ్చు పక్కన మాట. ఆ మాట చదువుతుంటే కళ్ళలో నీరు గురుకులో తిరిగిందంటున్నాడు. ఎంత కొన్ని సంవత్సరాలతో తిరిగిన వ్యక్తి, సంవత్సరాలతో ఆయన్ని ప్రేమించిన వ్యక్తి, దేవుని బిడ్డలారా, ఆయన్ని విడిచి దశలోనికి వెళ్ళడం అనేది ఎంత గొప్ప భారము, ఎంత గొప్ప మనశ్శాంతి లేని జీవితం కదండి. కానీ విడిచిపోయిన తర్వాత తెలుస్తుంది పౌలు గారు ఏమాకున్నదేంటి? ఒలిసిన పిండి. అది అప్పుడు వచ్చింది కాదంటమ్మా, అప్పటికప్పుడే పుట్టుకు రాదు సుమి. అది లోపల ఉంటేనే పుట్టికతో వచ్చిన పుట్టుకలపోతాంట. అర్థమవుతుందా మీకు? విశ్వాస జీవితంలో అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదని ఎప్పటి నుంచో ఉంటుంది సార్. కొంతమంది సన్ని ములుగుడు ఆయాసపడడం. మా అమ్మగారితో, మా పర్వత గారితో ఒక తల్లిగారు లేడు. తల్లిగారు అంటేనే అంటే బాబు బాబు ఒక తల్లిగారు ఉండేది మా అమ్మగారితో.
ఈ దేవత్వం అంటే ఫస్ట్ నుంచి వచ్చింది. అది మనసులో పెట్టుకున్నారు పరిశుద్ధంతో తిరిగారు, పవిత్రంతో తిరిగారు, అన్ని కార్యాలు చూశారు, రక్షణ మార్గాలు చూశారు, దేవుడి అద్భుతాలు చూశారు, పౌలు గారి పరిచయం ఎంతో ఉన్న వ్యక్తి లోపల పెట్టుకున్నాడు. ఎప్పటికైనా లోక ఆలోచన తనలో ఉన్నది కనుక ఆ లోక మీద పెట్టుకోడు. వీళ్ళతో తిరుగుతున్నాడు, మనసంతా లోకం మీద, వీళ్ళతోనే ఉన్నాడు, మనసంతా లోకం సంబంధమైన వాటి మీద. అందును బట్టి లోకమును స్నేహించి నన్ను విడిచి, ఆ మాట గుర్తుపెట్టు, నన్ను విడిచి, దేవుణ్ణి విడిచి, దైవ సేవకులను విడిచి, దేవుడు విడదారా ఇక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పులిసిన పిండి కొంచెం ఉంటే లోక సంబంధమైన ఆలోచన, ఆశ, అదేమైంది ముద్దలంతా పాలు చేసి దైవ సేవకులు విడిచిపెట్టే స్థితిలోకి పంపించాను. ఎంతమంది మీకు పులిసిన పిండి కొంచెమే లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన క్రియలు దైవ సేవకులతో పక్కనే ఉంటాయి. ఎప్పుడు చూసినా లోకం వచ్చాడు. ఒక్కటి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలి, ఆత్మ సంబంధమైన మాటలు రాదు. దైవ సేవకులు పక్కలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, ప్రతి ఊరికి ఎలా పాల్పంచుకుంటారు, ప్రతి దేవుని పనిలో ఉంటారు. ఎక్కడ చూసినా ఫలానా వ్యక్తి అదే అంత పిల్లలు ఉన్నారా, వచ్చారా, శ్రీని కొత్తాడు అంతే వచ్చారు. కానీ ఏముంది లోపల పులిసిన పిండి. ముందు పెట్టుకున్నాను, నువ్వు వచ్చిన కాబట్టి సరిపోదు, పొలాది ప్రార్థన చేస్తాను సరిపోదు, విజ్ఞాపన చేస్తాను సరిపోదు, అద్భుతాలు చూసినంత వరకు కన్నడానికి సరిపోదు. పులిసిన పిండి వల్ల లేకుండా జాగ్రత్త పడు కాక. పులిసిన పిండి ముందంతా పాలు చేసి లోకాన్ని స్నేహించేసి లోకి పంపించాను. అంతేకాదు దైవ సేవకుల సహవాసం, దేవుని సహవాసంలో వచ్చి పక్కకు వెళ్ళేటట్టుగా ఏమైంది సాతానుడు ప్రేరేపణలు గుర్తుపెట్టుకోండి. సుని, నీవు పులిసిన పిండి నీలో ఏమైనా ఉంటే పనికి రాని ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన, ప్రభు కొరకు బ్రతకవలసిన వారు, ప్రభు కొరకు దేవుని కార్యాల కొరకు నిలబడవలసిన మనలో ఏ చిన్న పులిసిన పిండి ఉన్నా ఆత్మీయ జీవితం అంతటిని కూడా ఏం చేస్తుందని, ఏం చేస్తుందమ్మా చెప్పండి, చెప్పండి తల్లి, ఏం చేస్తుందయ్యా, ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఏం చేసింది? పాడు చేసి ఏం చేసిందండి చెప్పండి, ఏం చేసిందండి? దైవ సహవాసము నుంచి వేరుగా వెళ్ళగల మనస్తత్వం కలుగ చేసి, దైవ సేవకుల దేవుని బిడ్డలారా స్వాధీనంలో ఉండవలసిన వారు, దేవుని స్వాధీనంలో ఉండవలసిన వారు, దేవునితో సహవాసం చేయవలసిన వారు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు, చిన్న పులిసిన ముద్ద లోక సంబంధమైన వైఖరమైన ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన, దైవ సేవకుల మీద, సంఘం మీద వ్యతిరేకమైన ఆలోచన వారిని ఏం చేసిందంటే దేవుని సహవాసంలో నుంచి దూరం చేశారు. ఏ సంఘమా, దైవిక జనాంగమా కనబడదని మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే దేవుని కార్యాల నుంచి పక్కకు తొలగిపోయేటట్టుగా సాతాను మనలో క్రియ చేస్తుంది. దైవ సహవాసం వదిలిపెట్టారు అనుకోండి, ఆశీర్వాదం మనకు కనబడుతుందా? మనకు చెప్పండి. దైవ సహవాసం నుంచి దూరం అయ్యారు అనుకోండి, ఏమైనా ఆశీర్వాదం పొందుకోగలుగుతావా? సరే ఆలోచించండి ప్రియ సంఘమా. పులిసిన పిండి పంచు ముద్దలంతా ప్రియ చేస్తుంది. ఆ ముద్ద తిరిగి ఏం చేస్తుందో తెలుసా? పనికి రాని స్థితిలోకి దిగజారిపోతుంది, లోక సంబంధమైన స్నేహంలోకి వెళ్ళిపోతుంది. ఆ లోకపు వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి పనికి రాని వాటిలో పడవతే పాడు చేసి నరకానికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఇక సంగమా దైవిక చేస్తుంది. అందుకే పులిసిన పిండితో, పొంగిన పిండితో నాకు హోమాన్ని అర్పించకూడదు. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధమైన పిల్లలుగా సిద్ధపరచాడు కనుక పులిసిన పిండి లేకుండా హృదయంతో భాగంలో సంఘానికి వ్యతిరేకంగా లోకానికి, లోక సంబంధమైన ఆలోచనలు, తృణీకరణ, భవిష్యత్తు జరగకుండా హృదయంలో ప్రతి విషయంలో తృణీకరింపబడే మనస్తత్వం ఎవరిలో ఉన్నా వారు లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి పనికి రాని వాటిలో
చెప్పండి ఆ విషయం మళ్ళా పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాను. ఆమె ఎప్పుడు ఫస్ట్ ఆ పెద్దలక్ష్మి వారు ఏం తెచ్చినారు దైవ సేవకులను గమనించి ఫస్ట్ మా తల్లి గారికి ఇస్తే ఆ తల్లి గారు దేవుడు బిడ్డలారా ఫస్ట్ ఏం చెప్తుందో తెలుసా, ఈమె సరువులు ఆయాసాలు తట్టుకోలేక పక్కన ఉన్నాను. ఎందుకో తెలుసా, అక్కడ నుంచి ఇది ఇచ్చారు, తర్వాత ఇచ్చాను, నాకు తర్వాత ఇచ్చాను. ఇదే వాళ్ళ ఎప్పుడు ఇస్తే ఏంటి, ఎప్పుడు ఇస్తే ఏంటి చచ్చరాగా ఒక రోజు 2 రోజులు కాదు. అమ్మో నాకేమైనా శోధన వచ్చిన వెంటనే మా తల్లిగారికి గుర్తొస్తుంది. ఫస్ట్ గుర్తుకొచ్చేది కేరళ పౌడర్స్ ఎవరో తెలుసా, అమ్మగారు. అంతే. తర్వాత భక్తుల యొక్క సాక్ష్యాలు వింటూ బలపరచబడుతూ ఉంటారు. పరిస్థితుల ప్రభావం మనకు ఉంచుకొచ్చారు. ఇక ఆ తల్లిగారు ఒకసారి నేను చూస్తుంటా కదా, మా అమ్మ చూస్తుంది అంట ఇంతే సంబంధాలు ఒకసారి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా అని ఇట్లా అంట కదా మనసులో, మనం చూస్తే అర్థమైపోతుంది బాబు బాధపడి చూస్తుంది ప్రేమమ్మ అని. అయితే కళ్ళతో అంతే బిడ్డ అన్నట్టుగా సాగేస్తుంది. ఓకే ఇది కూడా తెచ్చుకోవాలి కదా అనుకొని నేర్చుకుంటూ వెళ్తూ ఉండేది. ఇంకా సచ్చరా ఆమెకి ఏ వస్తువు ఇచ్చినా, ఆమెకి ఏ తిండి పెట్టినా, ఆమెకి ఫస్ట్ పెట్టినా, ఆమెను ప్రేమించినా, ఆమెను ఎత్తి పట్టినా రకమేగా మా తల్లిగారికి గులుగుడే గులుగుడు గులుగుడే గులుగుడు గులుగుడే గులుగుడు. ఏంటమ్మా ఇట్లా చేస్తున్నామంటే అది అంతే బిడ్డ వదిలే అంటే, అది అంతే బిడ్డ వదిలే, ఆమె సంగతి పట్టించుకోదు. ఎందుకు వచ్చిన బాధ ఆమె తర్వాత మనం తింటాను, ఆమెకి ఇచ్చే ముందు ఫస్ట్ అంటే. ఇక ఎప్పుడు ఏ గుడికి వచ్చినా ఎక్కడ ఉన్నా ఏదైనా పెడితే ఫస్ట్ అమ్మగారు పెద్దాను కదా ఆమెకి ఇచ్చేది అని బాధ తట్టుకోలేక ఆమెకి ఇచ్చేది అని చెప్పాడు మా అమ్మగారు. ఇక అంత చచ్చేదాకా భరించిందన్నమాట. ఎందుకు బాగా చెప్పాడు తెలుసా, ప్రార్థన వల్లే ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆమె వేసినట్టు ఎలా చేయదు, ఆకాశం భూమి మీద ఒకటే అమ్మాలి. కానీ ఏముంది లోపల, అది లోపల సరుకులు గురుకులు ఆయాసాలు పులిసిన పెట్టి కట్టుకొని ఆమె ఇంత పొద్దుగా ప్రార్థన చేస్తే ఎవరైనా ఈ కలుస్తారు. సరుకులు గురుకులు ఆయాసాలు ప్రభుకి ఇష్టము లేదు. ఎప్పుడు మనము గొప్పగా పడినా, మన పెద్దగా పడినా, ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది అది బైబిల్ ప్రకారం మన ధర్మ. గౌరవించాలి, గౌరవించాలి, ఒక్కరికొకరు గౌరవించుకుంది, ఒకరినొకరు ప్రేమించుడి అని దేవుడి లేఖనం చదివిస్తుంటే పులిసిన పిండి లోపల పెట్టుకొని పనికిరాని ముడుగాటి ప్రార్థన ఎన్ని చేసినా మన బ్రతుకు వేస్ట్. శివకొండ ప్రార్థన మందిర విశ్వాసాలు అందరూ మంచి వాళ్ళు. దేవుడు ఇచ్చు మీరు ఏమి లేదని నమ్ముచున్నాను. దేవుడు నిలిచు. ఒకవేళ ఉన్నా సరి చేస్తామని మాట చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. పులియ చేస్తుంది పనికి రాజు ప్రేమ తనలో పులిసిన పిండి పెట్టుకొని తెలియదు. మనస్సులో విరోధ భావం, సేవకుల మీద విరోధ భావం, వాళ్ళు ఏది చూసినా పేదలకు చూపించే మనస్తత్వం ఉంది. కానీ లోపల పెట్టుకున్నాను అది ఉంది 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 ఏమైంది లాస్ట్కి దైవ సహవాసంలో వచ్చి వేరుగా తీసుకెళ్లే స్థితిలోకి ఆయనని మార్చారు. ప్రేమాలను విడిచి దశలోకి వెళ్ళి ఆయన విడిచిపోవడం అని ఎంత బాధ. కానీ ఆ పులిసిన పిండి ఏం చేస్తుందో తెలుసా, ఏ చిన్న పొరపాట్లు మనలో ఉన్న ముద్దనంతా కూడా పరిశుద్ధ జీవితం అంతటిని కూడా కల్మషం చేసి పాడు చేసి పనికిరాకుండా చేసి లోకాన్ని ప్రేమించి పనికిరాని స్థితిలోకి మార్చబడతాం మనం. అందుకే పులిసిన పిండితో హోమం చేయొద్దు, పులిసిన పిండితో హోమం చేయొద్దు. దేవుని సన్నిధిలో ఇప్పుడు వరకు ఉన్నదేమో ఇప్పటికైనా మార్చుకుందాం, ఇప్పటికైనా విడిచిపెడదాం, ఇప్పటికైనా దేవుడికి ఇష్టమైన పనులు చేద్దాం, దేవుడు మెచ్చుకొని ఆరాధన చేద్దాం, దేవుడి కార్యాలలో సాగిపోదాం. చూడండి నువ్వు మార్చు పులిసిన పిండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. పులిసిన పిండి ఏం చేస్తుంది? నంబర్ 1 లోకాన్ని ప్రేమించి దైవ సహవాసంలో నుంచి విడిచిపోయే బయట
నడిపిస్తుంది. మందిరానికి వస్తున్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న మనం అతి జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటూ అతిరేది మనది లేకుండా అయాసాలు, కక్షలు, వేదాభిప్రాయం, సరుగులు, గులుగులు, విరోధ భావం, దేవుడి సరుకుల మీద విరోధ భావం, సంఘం మీద విరోధ భావం ఏదున్నా ఈ రోజు విడిచిపెట్టుగాక. పరిశుద్ధమైన హృదయంతో ప్రభువుని ఆరాధించి మంచి ముద్ద పిండి దేవుడు మనల్ని మంచి ముద్దగా సిద్ధపరచాడు. ఆ మంచి ముద్దతోనే దేవుడిని మనం ఆరాధించడానికి మనం బతుకుని సమర్పణ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 23:27 అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన ఏందమ్మా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అబ్బా, ఎవరు చెప్తున్నారండి? శాస్త్రులు, పరిచయం, విద్యావంతులు, జ్ఞానవంతులు. అమ్మా ఏమంటారండి? విద్యావంతులు, జ్ఞానవంతులు, తెలివి గలవారు, అన్ని శాస్త్రములను తెలుసుకున్నవారు, వారిని గూర్చి సృష్టికర్త దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యో అయ్యో వేశ్యలైనా క్షమిస్తానండి, వేశ్యధారణ ఎన్నటికీ క్షమించాను. అయ్యగారు అమ్మగారు ఒక నటన అంటే నేను చేస్తున్నానని కాదు, ఉదాహరణ చెప్తుంది. నేను చేస్తున్నానని కాదమ్మా, ఉదాహరణకు చెప్తుంది, మీకు అర్థమయ్యేట్టుగా చెప్తుంది. అయ్యగారు అమ్మగారు ఒక మందిరంలో ఉన్నప్పుడు ఒక స్థితి, బయటికి వెళ్ళినప్పుడు స్థితి, మన దగ్గర ఉన్నప్పుడు స్థితి, ఉద్యోగం దగ్గర ఉన్నప్పుడు స్థితి, ఇవన్నీ మనలో పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తే ప్రభు ఉంటాడా? మన ఆరాధన మెచ్చుకుంటాడా? సంగమా, దేవుడు బిడలారా, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలనారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంటమ్మా? సున్నం కొట్టిన బయటికి ఏముంటుంది? సమాధికి దగ్గర వేసుకో, లోపల ఏముంటుంది? కుళ్ళిపోయి ఎముకలు. లోపల ఏముంటాయంటే లోపల ఏముంటాయి? కుళ్ళిపోయిన ఎముకలు కనబడతాయి. చదువురా, అవి వెలుపల శృంగారంగా అందంగా చూడడానికి ఆకర్షణీయంగా కదండి. మనం కూడా చూడడానికి లోకానికి ఎలా కనబడతాం? అమ్మో ఎంత బాగా తయారైపోతామో, మనల్ని చూస్తే అట్టే పడిపోవాలి అందరూ. అదే కదా, చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటామండి, మనం ఎంత అందంగా కనబడతామండి. అబ్బా, శ్రీమంతుల ప్రార్థన మందిరం పిల్లలంతా ఎంత బాగుంటారో, సోదరు ఎంత బాగుంటారా, అందరినీ ఆకర్షించే స్థితి మనలో ఉంటుందండి. కానీ లోపల ఏముంది? చదువుతారా? శృంగారంగా అగపడును గాని, బయటకి చూడడానికి శృంగారంగా అగపడును గాని, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ. అబ్బా, లోపల ఏముంది? అమ్మ చచ్చిపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నామా? సమాధిలో ఉంటామంటారా? కానీ లోపల బ్రతికే ఉన్నారు మీరు, కానీ లోపల ఏముంది? చచ్చిన వారి ఎముకలతో. మన బ్రతికే ఉన్నా, నేను కూడా బ్రతికే కాబట్టి బైబిల్తో చెప్తున్నాను. కానీ లోపల ఏముంది? చెప్పండి, లోపల ఏముంది? చచ్చిన వారి ఎముకలతోనూ, సమస్త కల్మషంతో నిండి ఉన్నది. చెప్పండి, ఎవరండి వాళ్ళు? ఎవరిని బట్టి, ఎవరిని చూసి చెప్తున్నారండి? శాస్త్రవేత్తలను గురించి చెప్తున్నాడు ఆయన, పండితులను గురించి చెప్తున్నాడు ఆయన. మీరు పండితులే కానీ, శాస్త్రులే కానీ, జ్ఞానవంతులే కానీ, తెలివివంతులే కానీ, మీరు చూడడానికి బాగా అందంగా కనబడుతున్నారు కానీ, మీరు బాగా సుందరంగా కనబడుతున్నారు కానీ, మాటల శాస్త్రుల మీద ఉంది కానీ, మాటల మాధుర్యాల మీద ఉంది కానీ, లోపల ఉన్నదే లోపల చచ్చిన వారి ఎముకలు ఉన్నాయి మీ దగ్గర. కల్మషంతో నిండి ఉన్నారు మీరు. జాగ్రత్తసుని అని శాస్త్రులతో, పరిశీలతో, వేషధారణము లేకుండా మిమ్మల్ని మీరు మార్చుకొని మీ జీవితాన్ని కట్టుకోండి అని నజరేయుడైన యేసు వారిని వచ్చి హెచ్చరిక చేస్తున్నాడు. చెప్పడం చచ్చిన వారి ఎముకలు లోపల మొలుగుతుంది, లోపల మొలుగుతుంది. చూడడానికి మనం బాగా
కానీ లోపల మాత్రం పనికిరాని కుళ్ళిపోయే ఎముకలని లోపల పెట్టుకొని భయంకరమైన కల్మషాలను లోపల పెట్టుకొని ప్రభుని ఆరాధించడము నీకు అంత దేవుడి బిడ్డ దేవునికి ఇష్టమైనదేనా? ఒకసారి ఆలోచించు. అందుకే పులిసిన పిండితో దేవుని ఆరాధన చెయ్యొద్దు. జాగ్రత్త సుమి. చూడడానికి బాగుంటాం, మనం అన్నీ బాగుంటాం. మనుషులు లోపల చూడడానికి బాగుంటాం, మనుషులతో మాట్లాడటం బాగుంటాం, చూడడానికి బయట కనబడడానికి సుందరంగా కనబడతాయి. కానీ లోపల మాత్రం ఏం కనబడుతుంది? చచ్చిన ఎముకలు ఉన్నాయి. సుమి జాగ్రత్త. చచ్చిన ఎముకలు ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని చంపడానికి తీసుకెళ్తుంది. అర్థమైందా? కల్మషంతో నింపబడిన హృదయం దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏదో లోకమును స్నేహించి దశల్లో వెళ్ళిపోయాడు దేవుడు వచ్చి. అర్థమవుతుందండి? ఆ చచ్చిన ఎముక పెట్టుకున్నాడు. అందులో పరిశుద్ధంగా తిరుగుతున్నాడు. చచ్చిన ఎముక లోపల ఉంది. కుళ్ళిపోయిన ఎముకలన్నీ లోపల పెట్టుకున్నాడు. పరిశుద్ధంగా తిరుగుతున్నాడు. అన్ని కార్యక్రమాలు చూస్తున్నాడు. కుళ్ళిపోయిన ఎముకలన్నీ లోపల పెట్టుకొని, కల్మషాలన్నీ లోపల పెట్టుకొని, తృణీకరణ భావాలు పెట్టుకొని పౌరు ప్రసంగిస్తుంది చెప్పచ్చు అని లోపల అనుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? తృణీకరణ భావం మనస్సులో మాత్రం నలుసరవులతో ఉన్నట్టే కనబడుతుంది. నన్నే చూసినట్టు అనిపిస్తుంది. అది లోపల ఏమిటి? రాబోతున్న వాక్యం చెప్తుంటే కరెక్ట్గా చక్కగా వాక్యాన్ని వింటున్నట్టే అనిపిస్తుంది. అది లోపల ఏమిటి? ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. మోసపోతాన్ని దేవుడు ఎక్కిరింపబడదు. మనస్సులో కుళ్ళిపోయిన ఎముకలు పెట్టుకొని, మోసకరమైన బ్రతుకు పెట్టుకొని, ఆయాసకరమైన బ్రతుకు పెట్టుకొని, తృణీకరణ భావం పెట్టుకొని, లోకాన్ని ప్రేమించి పనికిరాని కార్యాలు చేసి అపవిత్రం అంటించుకొని మందిరాన్ని నడిచి ప్రభువుని ఆరాధన చేయాలా? ఏ లాభం లేదు. ఏ లాభం లేదు. మోసపోకండి. దేవుడు ఎక్కిరింపబడదు. జాగ్రత్త సుమి. ఏ రోజు కూడా అట్టి అనుభవం శాస్త్రులతో శాస్త్రవేత్తలకు చంప చల్లమన్నట్టుగా ఇచ్చాడండి. శాస్త్రవేత్తలకు చంప చల్లమన్నట్టు దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఎంత దేవుడి బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో చూడండి. జీవితాన్ని మాటలతో చూడడానికి మనం బాగానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పనికిరాలను పెట్టుకొని ప్రభువుని ఆరాధించడం ద్వారా ఏ ఆశీర్వాదాలు కూడా మనము పొందుకోలేదు. అది లోపల పెట్టుకొని ఏం చేస్తుందో తెలుసా? దైవ సేవకులని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి, ప్రభుతో సహవాసం చేయడం విడిచి లోకాన్ని స్నేహించాల్సిన స్థితిలోకి దిగజారుతారు. తర్వాత మెల్లమెల్లగా వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి? దేవుడిలో నుంచి దూరమై పాతాళంలోకి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త సుమి. అతిథి మనలో లేకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరచుకోండి. దేవుని కొరకు దేవుని కార్యం చేయండి. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయడానికి ప్రయాసపడండి. పులిసిన పిండి చెప్పండి. పులిసిన పిండి ఏం చేస్తుంది? మనల్ని చెప్పండి. పులిసిన పిండి ఏం చేస్తుంది? పాడు చేసి ఏం చేస్తుంది? సహవాసం నుంచి, దేవునిలో నుంచి దూరం చేసి, పులిసిన పిండి అంటే ఏంటి? కుళ్ళు, కుట్ర, పనికిరాని విరోధం, తలపులు, పనికిరాని ఆలోచనలు సంఘంలోనే ఉంటారు. దైవసేవకులతోనే సహవాసం చేస్తారు, పొడగానికి ప్రార్థన చేస్తారు, దశమూలాలు ఇస్తారు, ప్రేమించినట్టుగానే ఉంటారు. లోపల మాత్రం విరోధమైన భావం ఎవరిలో ఉంటుందో, దేవుని సేవకుల మీద, సంఘం మీద, దేవుని మీద విరోధ భావం కలిగిన వారు ఏ రోజు వారు వదిలినడానికి అవకాశం లేదు. అందుకే నీ కోపం నాకు అక్కర్లేదు. పులిసిన పిండితో, పొంగిన పిండితో కోపం చేయదు. అక్కర్లే. చేస్తే ఆత్మతో సత్యముతో చెయ్యి, చేస్తే పవిత్రంగా చెయ్యి. నేను మంచి పిండి ముద్దగా తయారు చేస్తాను, అట్లనే నన్ను ఆరాధన చెయ్యి. లోపల ఏమి పెట్టుకోకుండా నీ బ్రతుకుని ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి ఆరాధన చెయ్యి. దేవుడు నిన్ను దీవిస్తాడు.
ఏమి తెలియదమ్మా తేనె తేనెతో తేనెతో మీరు నాకు హోమము చేయండి. చూద్దాం. తేనె మధురమైన మాటలకు సాదృశ్యం. అర్థమవుతుందండి? ఈ రోజులలో మాటల చాతుర్యంతో పంది చేస్తారు, నంది చేస్తారు. అర్థమవుతుందండి? మాటల చాతుర్యం. దైవ సేవకులు కూడా మాటల చాతుర్యం నేర్చుకున్నారని. ఆత్మశక్తి ఉండదు, ప్రార్థన అనుభవం ఉండదు, దేవుడి కార్యాలు ఉండదు. ఒక్క ఆదివారం చర్చిలో కనబడతారు, వారం అంతా ఊరిలో తిరుగుతారు. మాటల చాతుర్యం. అర్థమవుతుంది మీకు? వాళ్ళని వీళ్ళు ఎక్కడ వీళ్ళు దైవ సేవకులు, సంఘ కాపరులు ఎప్పుడు సంఘాన్ని అంతగట్టుకొని ఉండే అనుభవాలకి మార్చడం. అర్థమైందండి? సంఘ కాపరులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి? సంఘముతో. సంఘ కాపరులు ఎప్పుడు మేము ఉన్నామా లేవా ఒకసారి చెప్పండి. అంటే ఉన్నంత లేదంటే మౌనం అంగీకారం అంటారా? మేము మీకు అంతగట్టబడి ఉన్నామా, మీ అందుబాటులో ఉన్నామా, మిమ్మల్ని వదిలేసేస్తున్నారా? ఎక్కడికైనా ఉన్నారు కదా? చాలు, ఆ సాక్ష్యం చాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తేనెతో కూడిన మాటలు. తేనె దేనికి సాదృశ్యం తెలుసా అండి? తీయని మాటలకు సాదృశ్యం. తీయని మాటలు. అబ్బా మాట్లాడితే అట్టే పడిపోతుంది. అంతే మాట్లాడితే వాళ్ళు ఎంత మాటలు చాదురేమమ్మా. ఈరోజు ఆడవాళ్ళు కూడా మాటలు చాదురంతో ఏం చేస్తున్నారు అసలు? పాపం నేను ఒక ఆమె ఆడమే నాకు కొన్ని అయ్యి చెప్తుంటాడు. ఆ టీవీ వార్తలు చూసామా ఇట్లా అంటమ్మా. అసలు టీవీ దగ్గర వార్తల దగ్గర కూర్చొని ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ నుంచి తొంగి చూస్తే మన వార్త వినబడతారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇంకేమైనా వార్తలు ఇట్లా తొంగి చూసి ఆ వార్త వింటూ నిన్న తినవండి. ఆడవాళ్ళు ఎంత భయంకరంగా తెగిస్తున్నారండి ఈ రోజులలో. అసలు మగవాళ్ళే భయంకరమైన పరిస్థితి అంటే ఆడవాళ్ళు మరీ భయంకరంగా తయారవుతారు. పాపం ఒక బిర్యానీ షాప్కి వెళ్ళారంట. ఒక ఆడమే బిర్యానీ షాప్కి వెళ్తే బిర్యానీ పొట్లం కావాలని చెప్పిందంట. పాపము ఆ రోజు పండుగలు రాలేదంట. పండుగలు రాకపోతే ఆ క్యాషియర్గా కూర్చుని ఆయననే లోపలికి వెళ్ళాంట. బిర్యానీ పొట్లం తీసుకొస్తానని వెళ్ళాడంట. లోపలికి వెళ్తే ఆయన ఇట్లా వెళ్ళడమే ఆలస్యం. చూసుకుంది అట్టే గల్లలో చేయబెట్టేసింది. అంతే ఆ గల్లలో పొద్దు నుంచి రాత్రి వరకు గిరాకైన 4,000 ఉందంట. దాన్ని పట్టుకుని ఆడవాళ్ళండి ఎంత ఘోరమండి. ఆడజన్మానికి తెచ్చే పనులు కదండి. ఎంత భయంకరమండి అసలు. అట్లా తయారవుతున్నారు మనుషులు. చాదుర్యం. ఎంతవరకు ఎవరైనా మోసం చేయాలి? ఎవరైనా మాటల చాదుర్యంతో, చేతల చాదుర్యంతో ఏ విధంగానైనా పాడు చేయాలి, పతనం చేయాలి. పాపం పొద్దంతా గిరాకైనా ఆ 4,000 వచ్చి పాప మొట్లను పట్టుకొని వచ్చేదో చూస్తే ఇక్కడ అంటే అర్థమైపోయింది. ఇక్కడ ఉండదు ఆ మొక్కతే కదా. వెళ్ళ చూస్తే వేరే లేదు. అంతే ఆయన చూసుకుంటేనే కదా మంచి చేతికి దొరికింది వేసుకొని బిర్యానీ కొట్ల పోతే ఏమో 4,000 దొరికింది. సిగ్గు కదా పోలీసులు పట్టుకుని. ఎంత సిగ్గు అంటే ఆడవాళ్ళకి. జైలు వేస్తారు, 2 దెబ్బలు కొట్టారు. ఎంతైతే ఆడవాళ్ళు కొట్టడానికి ఎక్కువగా వాళ్ళు లేడీస్ పోలీసుతో పట్టిస్తారు తెలియదు నాకు. కానీ అసలు ఇదంతా ఆడవాళ్ళు చేసే పనుల చేతనైతే కష్టపడాలి. ఒక 2 ఇళ్ళలో పని చేస్తే 10,000 వస్తుంది. కష్టపడడానికి సిగ్గుపడే అవసరం లేదు. మరి కష్టపడడానికి సిగ్గుపడే అవసరము లేదమ్మా. దొంగతనం చేసి పాపం చేస్తే సిగ్గుపడు, తల దించు, ధైర్యంగా తలెత్తుకొని బ్రతుకుతావు. కష్టపడితే చాలు, నువ్వు తలెత్తుకొని దొంగతనం చేసి మీడియాకి ఎక్కి నలుగురితో వచ్చి అనిపించేదానికంటే నేను రక్కలు ముక్కలుగా చేసి కష్టపడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, తలెత్తుకొని బ్రతకగలను మనిస్తాడు. అది దేవుని కార్యాలు. ఎందుకు మాట చెప్పాను? తేనెతో ఏం చేయాలి? హోమం అర్పించద్దు. మాటల చాతుర్యంతో కాదు మనం ఆరాధన చేయవలసింది. మాటల చాతుర్యంతో కాదు ప్రభుని స్తుతించవలసింది. నీ చేతలు, నీ మాటలు ఏది కూడా ప్రభు దగ్గర చెల్లదు. ప్రభు దగ్గర చెల్లేది ఒక్కటే, సత్యముతో ఆత్మతో ఆరాధన చేయడం. అందుకే చూడండి, తేనెను గురించి 2 మాటలు చూపించి ముగించాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. తీయని మాటలతో కాదు నేను చెప్పేది. దేవుని యొక్క మాట ఎంత చక్కగా చూడండి.
ఆధారం చేసుకొనుక దేవుని శక్తిని ఆధారం చేసుకొని దేవుని శక్తిని అమ్మా కొరింథీయుల కోసం మొదటి పత్రిక 2వ అధ్యాయం చదివేది నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినయోగింపక. అర్థమవుతుందండి? నేను మాట్లాడినను ఉంది అక్కడ చదువు. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు గమపరచు దృష్టాంతములనే వినియోగించేది చదవడం. తీయని మాటలు కాదు ఏమా, తీయని మాటలు చెప్పండి. తీయని మాటలు అపొస్తలుడైన పౌలు గారు తీయని మాటలు అంటారు. ఈరోజు తీయని మాటలతో కుటుంబాలు మోసపోతున్నారు, భర్తలు మోసపోతున్నారు, వారిని మోసపోతున్నారు, ఎవరి పిల్లలు తీయని మాటలతో మోసపోతున్నారు. భయంకరమైన పరిస్థితి లోకంలో జరుగుతుంది. తీయని మాటలతో దైవ సేవకులు అనేక విశ్వాసాలను పాడు చేస్తున్నారు. తీయని మాటలతో శక్తి లేని తీయని మాటల చాతుర్యంతో అనేక సంఘాలు పాడైపోతుంది. ఇక సంఘమా తేనెతో నాకు హోమము అనుమతించద్దు. తేనె తీయదే మంచిదే, కానీ పరిశుద్ధాత్మకు సంబంధించిన స్థితిలోకి వచ్చేవారికి అది ఏ మాత్రము కూడా పనికి రానిది అని పౌలు గారు తేటగా సరిస్తుంది. కాబట్టి దేవుని విడగా దేవుని యొక్క లేఖలో పౌలు గారు చెప్తున్న మాట, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగింపక. గుర్తుపెట్టుకోండి, ఈరోజు తీయని మాటలు ఉపయోగించి ఎంతమంది విశ్వాసాలను పాడు చేస్తున్నాం. తీయని మాటలను ఉపయోగించి సంఘాలను పాడు చేస్తున్నాం, సంఘ విశ్వాసాలను పాడు చేస్తున్నాం. భర్తలు భార్యలు పిల్లలు మోసపోతున్నారు. పక్కవారి తీయని మాటలు, పక్కన తీయని మాటలు, పనికి రాని ఎవరొస్తున్న తీయని మాటలు, కుటుంబాలు నాశనం అయిపోతుంది. తీయని మాటలతో కాక, మాటయుక్తమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు తీయని మాటలు. దైవ శక్తితో మాట్లాడిన మాటలు క్రియాత్మకంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. దైవ శక్తితో మాట్లాడిన మాటలు క్రియాత్మకంలో కార్యసిద్ధిలోకి వస్తుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా నేను మాటయుక్తమైన మాటలతో ఎవరిని వంచను. పరిశుద్ధాత్మ శక్తితో బోధిస్తాను, పరిశుద్ధాత్మ అభిషేకంతో బోధిస్తాను, పరిశుద్ధాత్మ మతమయ బోధిస్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనవసరమై పౌలు గారి యొక్క బోధ చెప్పడం గట్టిగా. ఎప్పుడు కూడా తీయని మాటలు లోపలి పాల్గొనకూడదు. తేనెతో కూడిన హోమం నాకు అక్కర్లేదు, అర్పించదు నాకు అని దేవిగారు మనం చూసి, ప్రియ సంగమా, తేనెకి గుర్తు తీయటి మాటలు అని పౌలు గారు వాటిని చక్కగా విశదీకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా, పరిపూర్ణమైన దేవుడుగా, పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన దైవజనుడుగా ఆ మాటని చక్కగా విశదీకరించినట్లుగా చూస్తుంది. ప్రియ సంగమా, దైవిక జనాంగం పక్కవారు తీయగా మాట్లాడినప్పుడు మోసపోకండి. ఇంకొకరు వచ్చి తీయగా మాట్లాడి మోసపోకండి. ఇంకొకరు వచ్చి పలికిరాని మాటల చాతుర్యంతో, చేతల చాతుర్యంతో నానా రకముల మాటలు మాట్లాడినప్పుడు వారి మాటకి లోబడి మోసపోకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడానికి మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? సమర్పణ చేయాలి. ఆయన మాటలు చూడండి, మాట్లాడినా నేను తీయటి మాటలు కాదు, దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించినా తీయటి మాటలతో నేను ప్రకటించలేదు. చూసారండి, తీయటి మాటలు కాదు. నేను దేవుని బిడ్డలారా జ్ఞానయుక్తమైన జ్ఞానం అండి. ఈ రోజు ఎంత జ్ఞానం అండి! కొందరు చదువుకుంటే చాలండి, అందులో కలిపి ఓ మోసం ఎక్కడ చూసినా మోసం. ఆడగాదు, మొగగాదు, దేవుడి పిల్లలే కాదు, పెద్దలే కాదు, మోసం చేయడానికి ఈ రోజులలో భయంకరమైన పరిస్థితి
కానీ మన బ్రతుకు అలాంటిది కాదు మన బ్రతుకు. జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి కాదు, పరిశుద్ధాత్మ పూర్వంగా మాట్లాడి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి మన జీవితాన్ని మనం ఏం చేయాలన్నా సమర్పడచ్చు. నువ్వు మాట్లాడినా, నువ్వు సువార్త ప్రకటించినా, దేవుని బిడ్డలారా దేవుని పట్ల ఏం చేసినా జ్ఞానయుక్తంగా ఎప్పుడు చేయకండి. కొంతమంది అసలు మాటలు ఎంత యుక్తంగా మాట్లాడతారు సండి, దూదిలో రాయి పెట్టి కొట్టేస్తారండి. అయినా అక్కడ పడుతుందంటారు పిచ్చిదానా. ఆమె మాట్లాడింది నీకు అర్థమైందా అంటున్నాను, ఆమె మాట్లాడింది నీకు అర్థమైందా అని అంటున్నాను. ఎందుకు కొన్ని ఎట్లా మాట్లాడతారు, చాతుర్యంతో మాటలు చాతుర్యంతో అసలు నీకు అంతే పడిపోవాలి అట్లా మాట్లాడతారు. దేవుడు బిడ్డలా ఏమి తెలియలేనట్టుగా మాట్లాడతారు. కానీ లోకమంతా అవసరం ఎక్కడ ఉంటుంది, లోకమంతా ఎవరి చేతిలో, వాళ్ళ చేతిలో. ఎవరి చేతిలోమ్మా కీ ఎక్కడ? దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ఎప్పుడు కూడా నేను మెచ్చుకునేది దేవుడు మెచ్చుకునే పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానం ప్రకారంగా మనం నడవడానికి ప్రయాస. తీయటి మాటలతో ఒకరిని మోసం చేయొచ్చు, నిన్ను మోసం చేయడానికి ఇంకొకరిని లేపుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, తీయటి మాటలతో ఇంకొకరిని మోసం చేయొచ్చు, కానీ నిన్ను మోసగించడానికి పక్కన ఇంకొకరిని లేపుతాడు. మోసపోతాడు, మోసపోతావు. ఏం విత్తుతావో వాటిని కోస్తావు. మంచి చేసి మంచి జరుగుతుంది, ప్రేమించు నిన్ను ప్రేమిస్తాడు. ఇవన్నీ కూడా మర్మములతో కూడిన మాట. ఇవ్వాలి ఎలా ఇవ్వాలి తెలుసా? కుదిర్చి అమర్చి, చెప్పండి, కుదిర్చి అమర్చి పొంగి పొరుగు ఇవ్వాలి. అప్పుడు నీకు పొంగి పొరుగు నీ దగ్గర ఇస్తే పొంగి పొరిగేటట్టుగా వస్తుంది. నీవు ప్రేమిస్తే కొంతమంది ఉంటారు, నన్ను ప్రేమించనే నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ఏమైనా ప్రేమిస్తున్నావా? అని నువ్వేమైనా మంచి చెడులు కనుక్కుంటున్నావా? నువ్వు అసలు నీకు బాగలేనప్పుడు నీ దగ్గరికి వాళ్ళు రావాలంటే బాగలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా? కొంతమంది చచ్చిపోయినప్పుడు వెళ్ళాలండి. చచ్చిపోయినా చచ్చిపోయారా సరే అంటే మీ ఇంట్లో చాలా ఎవరెక్కలేదు కదా, ఎవరెక్కలేదు. ఎప్పుడు సంఘాలు చెప్పాడు అదే, శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడు చెప్పే మాట ఇదే. ఏంటమ్మా? దుఃఖంలో సంతోషపడి వాళ్ళ ఇంటికి వెళ్ళిన కంటే మాటలు బాగా చెప్తారు. ఒక్కటి చెప్పి వదిలేస్తే చాలు, రెండో మాట అందుకుంటారు. అందుకున్నట్టుగా చేతలు ఉన్నాయా? చెప్పండి, చేతలు ఉన్నాయా? దుఃఖపడి వాళ్ళ ఇంటికి, సంతోషపడి వాళ్ళని పెళ్లికి పోయినా పర్వాలేదు. మనలో ఉన్నారేంటో తెలుసా, పెళ్లికి పుస్తకాలు కష్టమైపోతారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళని పీడిస్తారని మారేనా? అర్థమవుతుందండి? నువ్వు పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వారింటికి తప్పక రావాలి. వాటి కూడా కార్యక్రమాలు పెట్టుకున్నట్టు తప్పక వాటిలో ఏమవ్వాలి? కొన్ని సందర్భంలో జ్ఞాపకార్థ కూడికి వచ్చిన ఎవరు అడగరండి, కానీ చనిపోయిన సమయంలో మాత్రం తప్పనిసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి పరామర్శించవలసిన బాధ్యత దేవుడు మన బుద్ధ మీద వాక్యానుసారం బైబిల్ పెట్టుకున్న వ్యక్తి అయితే ఆ పనులు చేయాలంటే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమా వెళ్ళమన్నట్టే చెప్తున్నాం, చెప్పండి ఒకసారి హల్లెలూయా గట్టిగా. ఇక్కడ మీరు ఆగండి, ఇక్కడ చెప్పండి హల్లెలూయా. మీరు ఆగండి, వెనకాల చెప్పండి. అది అర్థమైంది కాదు, చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పడం ద్వారా పక్కన ఉన్న సాతాను ఏమైతే తెలుసా, పారిపోతాడు. నువ్వు సంకలం పెట్టుకుంటానంటే నేనేం చేయలేవు. అర్థమవుతుందా? నువ్వు అది సంకలం పెట్టుకుంటానంటే ఏం చేయలేవు. ఎప్పుడు గట్టిగా మనసారా స్తుతించి కనపరుస్తావో సాతానుడు పారిపోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తీయని వాళ్ళకి కాదు మనకు కావాల్సింది, క్రియలతో కూడిన పరిశుద్ధాత్మతో కూడిన జ్ఞాన సంబంధమైన మాటలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి
ఒకే నీతి ఉండాలి. పౌలు గారి పరిస్థితి, పౌలు గారి పరిచయం ఎట్లేదండి? పౌలు గారు ఎప్పుడు ఎక్కడ ఎవరిని దేవుడు బిడ్డలారా ఏ విషయంలో సొంతంగా ఉపయోగించలేదు. పరిశుద్ధాత్మ జ్ఞానంతో, పరిశుద్ధాత్మ జ్ఞానంతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని నామము మహిమపరిచే మాటలే వినియోగించారు. మన ద్వారా ఏ నామం మహిమపరిచే మాటలు ఉండాలి మనలో చెప్పండి? తీయటి మాటలా, మోసపుచ్చే మాటలా, పాడేసే మాటలా, పడిగిలాడే మాటలా? దైవ శక్తితో నింపబడి దేవుని నామం మహిమపరచబడి మాటలు మనలో ఉన్నాయి. పౌలు గారు కూడా ఏ మాటలను ఉపయోగించారు? అదే మాటలని చెప్పండి, అదే మాటలని ఉపయోగించారు. కాబట్టి ప్రియ సంగమా, దైవిక జనాంగం, దేవుని పిల్లలమైన మనము ఏది కూడా యుక్తిగా తీయని మాటలతో, ఎవరైనా మన దగ్గరికి వచ్చి యుక్తిపరంగా మన దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరైనా మన దగ్గరికి వచ్చి యుక్తిగా వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా ఆ యుక్తిగల మాటలకు, ఆ తీయటి మాటలకు లోబడకుండా మన బ్రతుకుని మనం కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. దేనికి మనం లోబడకూడదు. పరిశుద్ధాత్మతో నడిపింపబడేవారెవరు? పరిశుద్ధాత్మతో మాట్లాడేవారెవరు? దేవునికి ఇష్టమైన మహిమగల మాటలు మాట్లాడేవారెవరు అని ఎప్పుడు కూడా మనము గుర్తించుకొని సంఘమందు, సహవాసమందు, దైవ సేవకుల సహవాసములో మన బ్రతుకుని సమర్పణ చేసుకొని సాగిపోవడానికి మనం ప్రయాస పడాలి. అప్పుడే మనకు ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తాడు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనం చేసి ఇంకొక మాట చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాం. చూడండి మా తీయటి మాట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దృష్టాంతములుగా ఎంత చూడండి, దేవుని నామ మహిమార్థమై ఏది చూసినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా ప్రభు నామ మహిమ కొరకై శక్తి కలిగిన నామములో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని నామానికి దృష్టాంతమైన మాటలే మనం ఏం చేయాలండి? అబ్బా, మీరు మాట్లాడితే నిజంగా దేవుడు మాట్లాడినట్టే కనిపిస్తుందండి, మీరు మాట్లాడితే నిజంగా దేవుని ఆత్మపూర్వంగా కనబడుతుందండి అని దేవుని నామం మహిమపరిచే మాటలు మన నోట చెప్పండి, మన నోట ఉండాలి. అప్పుడు దానిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి ఏ జ్ఞానంతో? ఏ జ్ఞానంతో? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషినికి బోధించుచ్చు, ప్రకటించుచున్నాను. శక్తిపూర్వమైన పరిస్థితి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ముఖస్తుతి చెయ్యమండి. మనం అర్థమవుతుందమ్మా? ముఖస్తుతి చెయ్యం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏదైనా ముఖం పట్టుకొని ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. అర్థమవుతుందండి? ముఖస్థుతి చేసే అవసరం లేదు మనకు, ముఖస్థుతి చేసే అవసరము లేదు. పని చేశారా? చేశారు. పని చేయలేదా? చేయలేదు. వచ్చాడా? రాలేదంటే రాలే, వచ్చాడంటే వచ్చాడు, అవునంటే అవును, కాదంటే కాదు. ముఖస్థుతి చేసే అవసరం లేదు మనం. పరిశుద్ధాత్మ శక్తి కనుక మనలో ఉంటే దేవుని బిడ్డలా ప్రతి మనిషినికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనిషినికి ప్రకటించొచ్చు. ఏం చేస్తారంట? చదువునమ్మా. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏం చేయాలమ్మా? మనము పోరాడాలి. దేని కొరకు? బిల్డింగ్ కొరకు. దేని కొరకు? కారు కొరకు. దేని కొరకు? లోకం కొరకు. తేమాయిగా లోకం స్నేహించి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికి. దేవుని సహవాసం, దైవ జనులని, దేవుని కార్యాలు, దేవుని ప్రేమ అన్నింటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ కారణం ఏంటి? లోపల పులిసిన పిండి. లోపల ఏముంది?
పులిసిన పిండి, పనికిరాని విరోధ భావం. దైవ సేవకులతోనే ఉన్నారు. ఆశ్చర్యాలు చూశాడు, అద్భుతాలు చూశాడు, రక్షణ మార్గాన్ని ప్రకటించేది చూశాడు, గొప్ప గొప్ప కార్యాలు కన్నారా చూసిన వ్యక్తే లోపల పులిసిన పిండి పెట్టుకున్న కారణాన్ని బట్టి, విరోధ భావం పెట్టుకున్న కారణాన్ని బట్టి, భయంకరమైన పనికిరాని అన్ని లోపల పెట్టుకున్న కారణాన్ని బట్టి దైవ సేవకులతో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, సంఘములో ఉన్నా, నమ్మకంగా ఉన్నా, యశోభాగం ఇచ్చినా, ఏది చేసినా ఒకరోజు క్రమంగా మెల్లమెల్లగా దైవ సహవాసముల నుంచి వదిలిపోయి లోకాన్ని ప్రేమించి పాడైపోయే పరిస్థితి మనకు కలుగుతుంది. అందుకే పౌలు గారు అంటున్నమాట, ఆ మాట చూడనని ఒక్కసారి అదే మాట చదువునా 1:28, ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణులుగా. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏమవుతుందో తెలుసండి, ప్రతి మనిషిని, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి సంపూర్ణులుగా పనికిరానిదేది లోపల లేకుండా చెత్త చెదారమంతా కొట్టుకొని పోయేటట్టుగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అగ్నితో కాల్చివేయబడి గొప్ప కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? సంపూర్ణులుగా చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానయుక్తమైనది కాదు, శక్తిపూర్వంగా ప్రకటించాలంటాడు. అర్థమవుతుందా? ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసండి, ప్రతి మనిషిని సంపూర్ణులుగా నిలవబెడుతుంది. చదవండి. క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెను. ఆయన ఎదుట, ఎవరి ఎదుట? ఆయన అంటే ఎవరు? మా ఆయన అంటే అంటారా? ఆయన అంటే దేవుడు. ఎవడంటారు మా ఆయన అంటే అంటారు? ఏమనంటే ఆయన అంటే సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. ఆయన ఎదుట నిలబడుటకు సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పడం ఎందుకో తెలుసా? నువ్వు సంపూర్ణులుగా మార్చబడి దేవుని దగ్గర నిలబడాలని బుద్ధి చెప్తాం నాగేశ్వరకు. అర్థమవుతుందండి? పౌలు గారు కూడా చేసిన పని ఏంటో తెలుసా? చెత్త పొట్టు పడికిరాని అన్ని కొట్టుకుని పోవాలి. ఎందుకంటే లోపల పెట్టుకుని కుళ్ళి సస్తారు. అవసరమా మనకు? కొంతమంది ఉంటారు లోపలనే పెట్టుకుని కుళ్ళి ఆఖరికి సమాధిలోకి వెళ్ళిపోతాం. ఏముండదు ప్రయోజనం. ఏం ప్రయోజనం? అవసరమా మనకు? చెప్పండి, అవసరమా? మన జీవితాలలో పరిపూర్ణమైన ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభులైన వారి దగ్గరే సంపూర్ణమైన ప్రతిఫలం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళడానికి మనం ఇక్కడ ఏమవ్వాలి? సంపూర్ణులుగా మార్చబడాలి. సంపూర్ణులుగా మార్చబడాలంటే వాక్యం చేత బుద్ధి చెప్పబడాలి, వాక్యం చేత బోధింపబడాలి. బోధించే ప్రతి బోధ ఎక్కడికి తీసుకోవాలి? హృదయంలోకి తీసుకోవాలి. ఈ బోధ హృదయంలోకి వెళ్తే పులుసుల పిండి అంతా వెళ్ళిపోతుంది. ఇది ఓకనే, ఈ బోధ లోపలికి వెళ్ళకనే లోపలన్నీ పెట్టుకొని ఉంటాం. వాళ్ళ మీద వీళ్ళ దేవుణ్ణి పెట్టుకో బాబు అంటే ఆమెను పెట్టుకుంటారు, ఒకరిని పెట్టుకుంటారు, అందరిని పెట్టుకుంటారు లోపల. వాళ్ళు నన్ను తిట్టారు, ఇదేం తిట్టారు, వాళ్ళు నన్ను మీద సనిగారు, ఉగిలిగారు. ఎందుకు మనకు చెప్పండి? అవసరమా? ఇవన్నీ పెట్టుకుంటే మనం ఆయాసము, దుఃఖము, బాధ, భయంకరమైన పరిస్థితి, ఆఖరికి మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైన వాటిలోంచి తొలగిపోవడానికి అవకాశము ఉంటుంది. వద్దు, మనం తేమ అనుభవాలు వద్దు, అస్సలు వద్దు. దేవునితో అంటగట్టబడి బుద్ధివంతులుగా మార్చబడి జ్ఞానవంతులుగా మార్చబడి దైవశక్తితో నింపబడి సంపూర్ణ ప్రతిఫలం కొరకు పరలోకంలో చేర్చబడుదురు కాక. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించొచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనని ఎవరిని ప్రకటించాలి మనం? చెప్పండి, ఎవరిని ప్రకటించాలి? ఎవ్వరి మాటలు ప్రకటించొద్దమ్మా. మా మాటలు మీరు ప్రకటించొద్దు, మీ మాటలు మేము ప్రకటించొద్దు. మనం అందరం కలిసి దేవుని మాట ప్రకటించుదురు గాక, కాక, తీయటి మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ శక్తివంతులుగా పరిపూర్ణులుగా దేవునికి సన్నిధిలో అన్ని సందర్భములలో దేవునికి ఇష్టమైన
సంపూర్ణులుగా మార్చబడి పరలోక రాజ్యములకు వారసులుగా మార్చబడదురు కాక. ఇంటి మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవిచ్చును కాక. అందరం మోకరించుకున్నాం. మీరు మోసపోవద్దు. దేవుని కార్యాల కొరకు సంపూర్ణులుగా మార్చబడండి. దేవుడిని ప్రకటించడానికి సంపూర్ణులుగా మార్చబడండి. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి సమర్పణ చేయండి. స్తోత్రం, స్తుతినే సర్వశక్తిమంతుడైన దేవాస్తు ఈ మధ్యాహ్నకాల సమయం ఈ పరిశుద్ధ మూడవ ఆరాధనలో ప్రభువా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి స్వామి, నీరు కట్టండి ప్రభు. ప్రతి మాట ప్రతి గుండెలో అగ్ని రగులున్నట్లుగా కూర్చున్నా లేచినా మాటలాడినా నీ అగ్ని వారిలో మండుచూ ఉండినట్లుగా ఉలిసిన పిండి ఏదైనా తొలగించుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఎదుట సంపూర్ణులుగా మార్చబడి తీయటి మాటతో జ్ఞానయుక్తమైన మాటలతో ఎవరిని మోసం చేయకుండా, ఎవరి చేతుల వారు మోసం కాకుండా వారి జీవితాలని కాపాడుకొని సంపూర్ణులుగా మార్చబడి నిత్య రాజ్య వ్యాప్తి కొరకు నిన్ను మాత్రమే ప్రకటించడానికి నీ కృప మాకు దయచు. అట్టి అనుభవాలకు మమ్మల్ని మార్చు, అట్టి అనుభవాలకు మమ్మల్ని మార్చయ్యా. నీ కార్యం జరిగించు, నీ కార్యం జరిగించు. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలలో క్రియారూపంలో కార్యసిద్ధిలోకి రావడానికి నీ కృప దయచు. యూట్యూబ్ పరిచర్య దేవా ఈ రోజు వరకు అనేక ఆశీర్వదింపబడుతున్నారు. ఇంకా నువ్వు గొప్ప ఆశీర్వాదం కుమ్మరించాలి. ప్రతి వ్యాధులు, ప్రతి బలహీనతలు, ప్రతి విధమైన శోధనలు, ప్రతి విధమైన కరోనా వ్యాధికి సంబంధించిన ప్రతిదీ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తుంది. ఈ వాక్యం వింటూ ఉండగా అద్భుతాలు ప్రతి ఒక్కరి బ్రతుకులో జరిగించబడను కాక అని ప్రార్థిస్తుంది. అద్భుతాలు జరిగించమని ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు జరిగించండి. ప్రత్యేకమైన దీవెనలతో ప్రతి ఒక్కరి ఎముకలు, కంటలు, మూలుగులు మండింపచేసి అయ్యా ప్రతి మాట క్రియారూపంలో ప్రతి ఒక్కరి బ్రతుకులలో కార్యసిద్ధి జరుగునట్లు నీ కృప దయచేసి ఘనత, మహిమ, ప్రభావములు మీరే నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి బిడ్డలందరూ పేరు పేరున ఆశీర్వదించవచ్చు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నా ప్రాణాత్మ శరీరం నీ బలిష్టమైన చేతిలోకి సమర్పణ చేస్తాను. మా ప్రభును ప్రేమించు యేసు క్రీస్తు తండ్రి.